హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్. సో మేము అమెరికాలో ఉన్నప్పుడు పిల్లలు ఇల్లు రెనోవేట్ చేస్తున్నారు అని చెప్పాం కదా. సో ఇంతకు ముందు పాత ఇల్లు కూడా మేము ఎలా ఉంది ఏంటి అనేది మీకు వీడియోలో చూపించాను. అప్పుడు ఇల్లుకి ఇప్పుడు ఇల్లుకి తేడా ఏంటి, వీళ్ళు ఎలా కట్టుకున్నారు, కొత్త కొత్త ఏమంటారు మోడర్న్ టెక్నాలజీ అది యూజ్ చేసి వీళ్ళు కట్టుకున్నారు అనమాట. అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ లోపల అర్చన ఎక్స్పీరియన్స్ కూడా చెప్తుంది. నువ్వు చెప్పు నాన్న, ఎక్స్పీరియన్స్ చెప్పు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక చాలా న్యూ ఎక్స్పీరియన్స్ మాకు. ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఇలాంటి టైంలలో మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. అంటే నాకంటే ఎక్కువ మా హస్బెండ్ కష్టపడ్డారు బేసిక్ గా. అంటే పని వాళ్ళతో పని చేయించడము, ప్రతిదీ మెజర్మెంట్స్ తోటి అవన్నీ నేను చూసుకోలేదు. అంటే ఏదైనా సెలెక్షన్ వైజ్ వెళ్ళినా గానీ అవన్నీ కన్స్ట్రక్షన్ వైజ్ అదంతా కూడా మా హస్బెండ్ చూసుకున్నారు. మామయ్య లేరు కాబట్టి, ఒకవేళ మామయ్య ఉండుంటే అంత బర్డెన్ అవ్వకపోయేది. సో మామయ్య వాళ్ళ అక్కడ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ బర్డెన్ అనిపించింది. బట్ అవుట్పుట్ అయితే అనుకున్నట్టు వచ్చింది, దానికి హ్యాపీ. అది ఆ అవుట్పుట్ ఏంటి, ఎలా వచ్చింది, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు నా కొడుకు కోడలు కూడా చెప్తారు. ఇది స్నేహిత కూడా చూస్తూ వచ్చింది అనమాట డే 1 నుంచి. కాబట్టి దానికి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది కదా. చూసినా కన్స్ట్రక్షన్ ఎంత ఎలా అయిందో, నచ్చిందా? కొంచెం జలుబు చేసింది పాపం, మాట్లాడలేకపోతుంది. చలో మరి చూపించేద్దాం. మా స్నేహిత కూడా పని వాళ్ళని మీరు ఎందుకు లేట్ వస్తున్నారు, వాళ్ళతో కూడా టైంకి రావాలి కదా, ఎందుకు లేట్ అయిందని అడిగేది మా శ్రీహిత కదా. శ్రీహిత అడిగినావా నువ్వు? ఏమడిగినావే నువ్వు? చెప్పినావా? ఎవరైనా రాకపోతే వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదు అని. మీ నాన్న అట్లా అనలేదు కానీ, అమ్మ తల్లి నువ్వు మమ్మల్ని మాత్రం టైం ప్రకారంగా రాకపోతే తిట్టేటట్టున్నావు కదా అన్నారంట వాళ్ళంతా కూడా. సరే ఇప్పుడు నేను చూపిద్దామా మనం? హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నారా నెత్తికి? ఏం ఆయిల్ అది? ఇదో ఆదివాసి నిసర్గానే ఆదివాసి హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నా. మంచి టైమింగ్ వచ్చిన శ్రీకాంత్ నువ్వైతే. అసలు దీని గురించి మీకందరికీ కూడా నేను దీని గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కరెక్ట్ టైమింగ్కి శ్రీకాంత్ వచ్చింది ఏం చేస్తున్నావు అని చెప్పేసి. సరే ఇప్పుడు చెప్పేస్తాను. నేను ఎప్పుడైతే ఈ ఆయిల్ ప్రమోషన్కి వెళ్ళానో అప్పటి నుంచి నాకు చాలామంది మెసేజ్, ఎట్లా ఉంది ఆయిల్, మీరు వాడుతున్నారా, దాని రిజల్ట్ చెప్పండి అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారు, స్టిల్ చేస్తూనే ఉన్నారనమాట. సో అందుకే మీకు ఒక మంచి క్లారిటీతో ఈ వీడియో చేసేస్తున్నాను. మంచి రిజల్ట్ ఉందండి, నాకైతే ఎటువంటి హాని జరగలేదు. ఎందుకంటే నేచర్ నుంచి తయారు చేశారు కాబట్టి నాకు ఎటువంటి హాని జరగలేదు. నేను నమ్మాను కాబట్టి నాకైతే రిజల్ట్ బాగానే అనిపిస్తుంది. వీళ్ళు 108 న్యాచురల్ మూలికలు సేకరించి వాటిని డ్రై చేసుకొని 100% న్యాచురల్ కోకోనట్ ఆయిల్లో ప్రాసెస్ చేసి బాటిల్స్లో ప్యాక్ చేసి మన అడ్రస్కి డెలివరీ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ ఇంకా ఫోన్ నెంబర్స్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోషన్కి చేస్తున్నారు అది. సో ఏదో చాలా కమెంట్స్ వస్తున్నాయి. అంటే కమెంట్స్ అంటే జస్ట్ మీరు ప్రమోషన్ చేస్తారు, ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం వెళ్తారు మార్కెటింగ్ కి, దాని గురించి చెప్పరు, మీరు వాడరు అని. సో అట్లా కాదు. నువ్వు అది కాదు శ్రీకాంత్, విను, నేను వాళ్ళకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ప్రమోషన్స్ చేస్తున్నారు అని చెప్పేదాని గురించి కూడా ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ప్రమోషన్స్ చేస్తామండి మేము, ఎందుకంటే సోషల్ మీడియాలో నేను ఒక బ్లాగర్ని కాబట్టి నాకు బిజినెస్ చేసేవాళ్ళు ఒక అడ్వర్టైజ్ చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో అది నేను ఎవరికి పడితే వాళ్ళకు నేను గుడ్డిగా నమ్మి నేను ప్రమోషన్స్ చెయ్యను. నాకు ఎప్పుడైతే జెన్యూన్గా అనిపించి వర్త్ ఉంటే ప్రోడక్ట్కి ఖచ్చితంగా నేను మార్కెటింగ్ చేస్తాను. నేను అంత దూరం మైసూర్ వెళ్ళి నేను ఆ హెయిర్ ఆయిల్ తెచ్చుకున్నానంటే నాకు ఒక నమ్మకం రావాలి, మీకు అందరికీ కూడా ఆ విషయాన్ని షేర్ చేయాలని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. ఏదో ప్రమోషన్ చెయ్యాలని కాదు, ప్రమోషన్ చేసినా కూడా మనందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది. కాకపోతే నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల మీకు నేను రిప్లై ఇవ్వలేకపోయాను. అట్లా కాకుండా కూడా మనం పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత రిప్లై చేయడం కూడా ఇంకా బాగుంటది. సో అట్లా నీకు రిజల్ట్స్ అనేవి కనిపించినాయి కాబట్టి సో ఈ రోజు నువ్వు చాలా జెన్యున్ గా చెప్పగలుగుతున్నావు. సో ఈ ఆదివాసి నిసర్గ నేను చూపిస్తా హక్కిపిక్కి కమ్యూనిటీ వాళ్ళది
ఆదివాసి హెయిర్ ఆయిల్. సో మేము వీళ్ళు వెళ్ళింది నిసర్గ ఆదివాసి అన్నమాట. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటాయి. సీట్ డీటెయిల్స్ అన్ని కూడా, కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా, తర్వాత లొకేషన్, సైట్ లొకేషన్ ఉంటుంది కదా, అదే వాళ్ళు పెట్టిన షాప్ లొకేషన్, అదంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ప్రోడక్ట్ జెన్యున్ గా ఉంటేనే తీసుకోండి. అండ్ ఆల్సో వీళ్ళు క్యాష్ ఆన్ డెలివరీయే ఇస్తారన్నమాట. సో ఆన్లైన్ పేమెంట్ ఉండదు. సో మీకు అట్లా ఆన్లైన్ పేమెంట్ ఉండి ఫస్టే పేమెంట్ చేయాలి అని అంటే వాళ్ళు నమ్మకండి. సో వీళ్ళది ఏంటి అంటే నిసర్గ ఆదివాసి హెయిర్ ఆయిల్ వాళ్ళది. సో ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ. అండ్ మీరు ఒకసారి ఆర్డర్ చేసే ముందు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. సో ఒకసారి వీడియో కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీరు అనేది ఆయిల్ బుక్ చేసుకోవచ్చు. నిజంగా నాకైతే చెప్తున్నాను కదా, 1 month నుంచి వాడుతున్నాను. నాకు రిజల్ట్ అయితే బాగుందండి. అసలు దాని నుంచి నాకు ఎటువంటి హాని జరగలేదు. ఇది మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈ డోర్ మాత్రం పాతదే డోర్ కదా, మెయిన్ డోర్ ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఫస్ట్ ఉన్న డోర్ ఇది మాత్రం డిస్టర్బ్ చేయలేదు. మిగతా అన్ని కూడా మళ్ళీ చేంజెస్ చేసాము. బట్ మెయిన్ డోర్ సెంటిమెంట్ అంట, డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. సో దీన్ని మాత్రం డిస్టర్బ్ చేయలేదు. ఇల్లంతా కూడా చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ సిట్అవుట్ ఉండి స్టెప్ వైజ్ గా ఉండే అనమాట. మనం ఆ హోమ్ టూర్ ఒకవేళ అంతా వెళ్ళిపోతే ఆ హోమ్ టూర్ కూడా ఉంది చూడండి. అది అప్పుడు ట్రెండ్ తగ్గట్టు మా అమ్మయ్య చాలా బాగా డిజైన్ చేశారు ఇల్లు. సో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ మా అమ్మయ్య మీరు? 2004 అంటే 20 years బ్యాక్. 20 years బ్యాక్ కాబట్టి చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇది లివింగ్ రూమ్, ఇక్కడ టీవీ, వెనకాల వాల్ పేపర్ ఇచ్చారు. ఈ వాల్ పేపర్ గురించి ఇవన్నీ కూడా మా చంద్ర చెప్తే బాగుంటుంది. ఇవన్నీ జస్ట్ చూడండి. ఇప్పుడు మళ్ళీ మా ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. వచ్చేసారు. అంటే నాకంటే బాగా కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్ప్లెయిన్ అంటే ఈ మధ్య అందరు ఏం చేస్తున్నారంటే కబోర్డ్స్ చేయించుకునేటప్పుడు వెనకాల మొత్తం వుడ్ ప్యానల్ వేస్తున్నారు. ఫైబర్ కామన్ అయిపోయింది. అలా అని చెప్పి ఇది ఎవరు వేసుకోవాలని నేను అనట్లేదు, చాలా మంది వేసుకుంటారు కాబట్టి నేను వేసుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, బడ్జెట్ ఫ్రెండ్లీ ఒకటి. అండ్ నాకు ఎలాంటి డిజైన్ కావాలంటే ఆ డిజైన్, కొన్ని hundreds and thousands ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వాల్ పేపర్స్ లో. మేము వన్ ఆఫ్ ఇట్ నాకు నచ్చిన డిజైన్ ప్యానల్ అనేది కామన్ అయింది. ఇలా వాల్ పేపర్ వేసుకుంటే డిఫరెంట్ ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే దీనిలో స్పెషల్ చంద్రకాంత్ పని నేర్చుకుని మరి టీవీ అదనే ఫిక్స్ చేసుకున్నాను. ఆ టీవీ నేనే ఫిక్స్ చేశాను. అసలు ఇల్లు తర్వాత నేను చాలా ఏమంటారు షాక్ అయింది అదే అనమాట. ప్రతిదీ మా ఆయన పాపం నేర్చుకొని నేనే టీవీ ఫిక్స్ చేయడము, హ్యాంగర్స్ కొట్టడం, నేనే షాక్ అయ్యా. వావ్ అని షాక్ అయ్యా. ఎందుకంటే టీవీ ఫిక్స్ చేసింది కదా. అసలు ఒకప్పుడు వీడు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పుల్ల పెట్టేటోడు కాదు. అటువంటిది ఎంత పని నేర్చుకుని స్టడీ చేసి వాడి దగ్గర నుండి చేయించుకున్నాడు. చాలా కష్టపడ్డాడు. ఇది కూడా ఫలి కదా ఏదైనా. ఈ కింద ఇది డిజైన్ మాత్రం ఆన్లైన్ లో చూసా నేను. జరునాను చూస్తారు, ఆన్లైన్ లో చూసే చేయించాము. మాకు మనకు కార్పెంటర్ సైదాచారి అని చెప్పేసి మాకు చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి మా దగ్గర ఏ వర్క్ వచ్చినా సైదాచారే చేస్తున్నారు అనమాట. ఇవన్నీ అక్కడ వచ్చి చేసింది. సో నెక్స్ట్ ఇంకా ఇది. అరే చందు, ఇది చెప్పవా? ఈ గోడ గురించి చెప్పవా? ఇది ఏమంటారండి దీన్ని? స్టెన్సిల్. సో ఇది స్టెన్సిల్ అన్నమాట. స్టెన్సిల్ కట్టర్ అనేది వినలేదు కానీ ఏషియన్ పెయింట్స్ దాంట్లో ఈ పిక్చర్ చూసారు మా ఆయన. సో ఆయనకు చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా ఇలానే ఉండే ఆ బ్రోచర్ లో. సో అదే కావాలి అని చెప్పి వెతికి వస్తున్నారు చెప్పడానికి. ఇది తను చెప్పినట్టు బ్రోచర్ లో ఉండే ఇలానే ఆల్మోస్ట్ ఇదే కాంబినేషన్ ఈ డిజైన్ తో. సో స్టెన్సిల్ కొన్నాను. మళ్ళీ ప్రతి వాల్ కి వాల్ పేపర్ వేయకుండా ఇలా గోడ ఇట్లా వేద్దామని అనుకుని ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నమాట. ఏం లేదు, జస్ట్ ప్లాస్టర్ వేసారు, ఇక్కడ పెయింట్ అక్కడ సింపుల్ గా అన్ని ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా చూడడానికి లుక్ వైజ్ గా బాగుండాలి అని చెప్పి ఇదొక శాంపుల్ కొన్నాం, ఇదొక శాంపుల్ కొన్నాం.
శాంపుల్ అంటే చిన్న బాక్స్ లో ఇస్తారు, పెద్ద కాస్ట్ అవ్వదు. చాలా మంది తెలుసు అనుకుంటా బయట దొరుకుతున్నాయి, బట్ ఇది ఇవన్నీ కొత్తవేం కావు, మేము కొత్తగా చేసుకున్నాం కాబట్టి. ఒకవేళ వాళ్ళకు కూడా చేసుకోవాలనుకుంటే ఇట్లా చేయించుకోవచ్చు, ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశం అన్నమాట. సో మేము కూడా ఇప్పుడే వింటున్నాం వీళ్ళ నుంచి ఇవన్నీ ఎట్లా చేసుకున్నారు ఏంటి అనేది, ఎట్లాగో తెలుసుకుందాంలే ఒకటేసారి అందరం కలిసి తెలుసుకుందాం మనం అందరం అని చెప్పేసి ఇప్పుడే అడుగుతున్నాను. నేను కూడా అవన్నీ కొత్తగా వింటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి హాల్, ఇది హాల్ మొత్తం ఇది దాని రూమ్ టూర్ తప్ప ఇంకేం చేయదండి, దానికి కోపం వచ్చింది అంతే. ఇది కూడా దివాన్ కోట ఒకటి. అంటే ఎక్కువ ఇక్కడ హడావిడి చేయకుండా జస్ట్ ఒక చిన్న 3 సీటర్ సోఫా వేసాము, దివాన్ ఆల్రెడీ ఉండే, సో దాన్ని ఇలా సెట్ చేశాను ఇక్కడ అంతే. ఎక్కువ అన్ని క్లమ్జీ చేయకుండా. అండ్ కలర్ వైజ్ కూడా బెడ్షీట్ మా ఆయన ఇలా సెలెక్ట్ చేశారు అనమాట, దీనికి సూట్ అయ్యేలాగా ఆ కలర్ సెలెక్ట్ చేశారు. నేను అనుకున్నాను అప్పుడే, బ్యాక్ కెమెరా నుంచి చెప్తున్నాను నాకు కలర్ కలర్ అని చెప్పు. నేను అనుకున్నా అప్పుడే ఇక్కడ నుంచి నార్త్ డోర్ నుంచి ఎంటర్ కాగానే సేమ్ మ్యాచ్ అయింది కలర్. ఓహో వీడియో ఐడియాస్ ఇట్లా ఉన్నాయా. అయితే ఇప్పుడు మీ ఇద్దరు కట్టుకున్న శారీస్ కూడా కొంచెం కొంచెం మ్యాచింగ్ ఉన్నది దీనికా శారీ గానీ అర్చన డ్రెస్ గానీ శ్రీలిక కూడా మ్యాచ్ అయింది. కరెక్ట్. సరే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ వచ్చేసి, బట్ మేము ఇక్కడ వంటలు ఫుడ్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే టీవీ చూడటం పడుకోవడం అంతవరకే. సో ఇలా మొత్తం అంతా కూడా పైననే ఉంటది కాబట్టి. సో ఇది డైనింగ్, అందరూ డైనింగ్ టేబుల్ అవన్నీ కూడా లేవు అనమాట, పైననే ఉంటది కాబట్టి. అంటే కట్టించుకుంటే ఒక కంప్లీట్ పోర్షన్ లాగా కట్టించుకోవాలని ఆలోచన వల్ల అలా కట్టించుకున్నాము. బట్ మా ఫుడ్ ఎవ్రీడే ఇంకా పైన మోస్ట్లీ ఉంటది టైం అంతా స్పెండ్ చేయడం. ఇవేమో శ్రీత బొమ్మల కోసం ఇలా నీట్గా ఉండాలని చెప్పి. నీకు చెప్పు మరి నీ బొమ్మల గురించి. బొమ్మలు ఇంటి నిండా పడేస్తుంది కదా, సో ఇంటి నిండా ఉండొద్దు, కొంచెం నీట్గా ఉండడం కోసం ఇలా ఆర్డర్ చేసాను అమెజాన్ నుంచి. దీంట్లో అన్ని ఇలా డంప్ చేసేస్తుంది అనమాట. ఇవి అవన్నీ తీసి మళ్ళీ కింద వేస్తుంది, మళ్ళీ అన్ని తీసి మీ అమ్మ వాళ్ళు దీనిలో ఎత్తి పెడతారు. అలా రోజు మీ అమ్మ వాళ్ళకు పని కదా, కొంచెం నీట్గా ఉంటాయి అని చెప్పేసి అన్ని అక్కడ తీసుకున్నాము. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. చాలా బాగా. కొంచెం కబోర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ మేము 3 years ఇక్కడ కాపురం చేసినప్పుడు ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయి. అంటే అప్పుడు ఇంకా ఆ కబోర్డ్స్ అవన్నీ కూడా పాతగా అయిపోయి కొంచెం పాడేయాయి. జస్ట్ ఏంటంటే కిచెన్ అనేది ఉంటే మనకి ఎప్పుడైనా పూజలు అయినప్పుడు ఏదైనా ఈవెంట్స్ అప్పుడు సడన్ గా కిచెన్ అనేది అవైలబుల్ ఉండాలి అని చెప్పి ఎవరికైనా ఫ్యూచర్ లో రెంట్ ఇచ్చినా ఉండాలి కిచెన్, ఇంత పెద్ద పోర్షన్ కానీ కిచెన్ పెట్టించినాము. ఓపెన్ కిచెన్ కాబట్టి మాడ్యులర్ కిచెన్ అయింది. మాడ్యులర్ కిచెన్ కాబట్టి ఆ కబోర్డ్స్ అవి చేస్తేనే లుక్ ఉంటది అని చెప్పి అలా చేయించాలన్నమాట. అది యాక్చువల్లీ చిన్ని కోసం, అది వంటలు లేవు ఇప్పుడు చిన్ని ఎందుకండి అని అనేసి అలా దాన్ని చేసి అలా క్లోజ్ చేశారు. ఇంకా అంత ఏం సెటప్ చేయలేదు. ఎమర్జెన్సీకి స్టవ్ అనమాట అంతే. ఎప్పుడన్నా ఇట్లానే ఏదైనా టీ కానీ కాఫీ కానీ పాలు కానీ వేడి నీళ్ళు కానీ. ఇది ఓపెన్ కిచెన్ లుక్. ఇది కబోర్డ్స్. ఇక్కడ ఒక చిన్న పార్టీషన్. ఇది సైరాచారి చేసింది కదా రెడీమేడ్. అదొక్కటి షీట్ ఒకటి WPC షీట్ ఒకటి రెడీమేడ్. అవి చేయరు, కార్పెంటర్స్ చేయరు. అది ఈ సైడ్ మెషిన్ కట్టారు. ఈ కర్టన్స్ మొత్తం లావెండర్ చాలా బాగుంది కలర్. అదే బ్లైండ్స్ వేయించుకున్నాము నీట్ ఉండేవని. అంటే ఇది ఇట్లా తీయడానికి యూపీవీసీ అది కదా. లైట్స్ గురించి చెప్పండి, చాలా కష్టపడ్డాం. అంటే లైటింగ్ డిఫరెంట్ అని కాదు కానీ నేను చాలా వీడియోస్ చూసా. అంటే వీడియోస్ చూసినప్పుడు వేరే వేరే ఇళ్ళలో చూసినప్పుడు అంబియంట్ లైటింగ్ ఉండేది. అంబియంట్ లైటింగ్ ఎలా వస్తుంది అసలు వీళ్ళకి? చాలా బాగుంటుంది వీడియోస్లో. లైట్ ఎల్లోయిష్ కలర్ ఎలా వస్తుంది అని అంటే అండ్ రీసెర్చ్ చేస్తే చాలా మంది అఫ్కోర్స్ కొత్తదేం కాదు మళ్ళీ, బట్ COB లైట్స్ వల్ల వస్తుంది. అది ప్యానల్ లైట్స్ అనేవి వేరే,
మనం ఇంట్లో జనరల్ గా పెట్టుకునే ప్యానల్ లైట్స్ అలా కాకుండా సిఓపీస్ పెడితే ఏమవుతుందంటే స్పాట్ లైట్స్ లాగా వస్తాయి. స్పాట్ లైట్స్ పెట్టినప్పుడు మీకు ఆ లుక్ వస్తుంది బేసిక్. సో ఇప్పుడు ఈ లైట్ వస్తే ఈ ఓన్లీ ఈ ఏరియాలోనే వచ్చేస్తుంది. అసలు ఇక్కడి నుంచి కనపడదు కదా, లైట్ అని కనిపించదు, కనపడదు. కింద ఉన్నప్పుడే మనకు ఫోకస్ వాటిని సిఓపి లైట్స్ అంటారు. ఇది ఇట్లా కిందికి వచ్చినప్పుడే లైట్ ఇక్కడ ఫోకస్. సిఓపి లైట్స్ అంటారు కానీ మనకు అది ఇట్స్ నాట్ ఏ జనరల్ టర్మ్. చిప్ ఆన్ బోర్డ్ అది మనం జనరల్ చిప్ ఆన్ బోర్డ్ అన్నాం కాబట్టి. సో ఇంటికి లైటింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈయన బాగా ఫోకస్ చేశారు లైటింగ్ పైన. అండ్ ఆ ఫాల్ సీలింగ్ అవన్నీ కూడా మళ్ళీ ఆన్లైన్ లోనే చూసాము. సో నేను ఆ ఫాల్ సీలింగ్ డిజైన్ చేశాను. కర్వ్ వచ్చింది, కార్నర్స్ మొత్తం కర్వ్ చేయించాను, బాగుంటుంది అది. చేయించినాక లైట్స్ కోసం వెతికితే ఎక్కడ చూసినా అది తిరగవు వల్ల లైట్స్, ప్రొఫైల్ లైట్ అలా తిరగదు అది ఇది అని చెప్పింది. ప్రొఫైల్ లైట్ అంటారు వాటిని, అదే తిరగదు నాకు అంటారు. సో స్టిప్ ఉంటుంది. అరే నాకు కాదు, నాకు ఖచ్చితంగా కావాలని చెప్పి వెతికితే ఒకరి దగ్గర, అంటే ఒకరి దగ్గర కాదు అలాగే ఉండే ట్రూప్ బజార్కి వెళ్ళాం. బేసిక్ లైట్స్ అన్ని ట్రూప్ బజార్ లో కొన్నాం తక్కువ అవుతుందని. వాడు దగ్గరికి వెళ్తే వాడు అట్లా కాదు సార్ సిలికాన్ ప్రొఫైల్ ఉంటుంది, సిలికాన్ ప్రొఫైల్ తీసుకొచ్చి పెట్టాలి. సిలికాన్ అయితే మీకు మొత్తం బెండబుల్ ప్రొఫైల్ అది, సో అలా పెట్టుకోవచ్చు మీరు అన్నారు. కాకపోతే కొంచెం ఛాలెంజింగ్ గానే ఉండే ఫిట్ చేయడానికి. మొత్తానికి కొంచెం కష్టపడి చేసిండ్రు, అంత మంచి ఫినిషింగ్ రాలేదు, బట్ ఓకే ఐమ్ సాటిస్ఫైడ్. అంటే మరి ఓవర్ గా ఉండొద్దు ఫాల్ సీలింగ్, కొంచెం డీసెంట్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి అని చెప్పి ఇలా సెట్ చేసాము అన్నమాట. ఏ డిజైన్ అయినా అర్చన సెలెక్ట్ చేసింది. నేను ఓన్లీ లైట్లు, వాల్ పేపర్ వేయాలి, కానీ వాల్ పేపర్ ఏ డిజైన్ ఉండాలంటే కర్టెన్ బ్లైండ్స్ కనిపించేవే నేనండి, లోపలంతా కష్టం అంతా మాయపడ్డారు. బ్లైండ్స్ వేయాలి, కానీ బ్లైండ్స్ ఏ డిజైన్ ఉండాలి మనం చేయకూడదు. మళ్ళీ నేను చెప్పినట్టు ఇంటికి తీసుకురాలేదు అంటారు. కబోర్డ్ చేయించాలి, కానీ కబోర్డ్ ఎలా ఉండాలి అట్లా. టైగర్ వాళ్ళు నెక్స్ట్ ఏ రూమ్ గా ఇప్పుడు ఏ రూమ్ కి వెళ్ళాం ఇప్పుడు? మా ఈ రూమా, పెద్ద బెడ్రూమా, నీ బెడ్రూమా? సరే చలో. సో ఇక్కడ లాబీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పిల్లర్ ఉందన్నమాట. సో పిల్లర్ ని కవర్ చేయడానికి, ఈ పిల్లర్ కవర్ చేయడానికి లాబీ లాగా పెట్టాను. అనవసరంగా పిల్లర్ అడ్డం వచ్చేస్తుంది బెడ్రూమ్ లో అని ఇలా దాన్ని ఇట్లా గోడ 2 ఇంచ్ వాల్ పెట్టి కవర్ చేస్తే లాబీ లాగా వచ్చింది. అదొక డిజైన్ లాగా అయిపోయింది. ఇంకొకటి ఆ బెడ్ కి కూడా కొంచెం అదేమంటారు దాన్ని దాపు ఉన్నట్టు కూడా ఉందిరా, మంచిగా ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మళ్ళీ బెడ్రూమ్ లో కూడా వెనకాల వాల్ పేపర్ వేయించాము. కొంచెం ఇది డార్క్ సెలెక్ట్ చేసుకున్నాం, బెడ్రూమ్ లో కొంచెం డార్క్ బాగుంటది కానీ. అండ్ ఈ ప్రొఫైల్ లైట్స్ కూడా ఇదంతా కూడా మళ్ళీ నెట్ లో చూసి సెర్చ్ చేసి ఇలా రావాలి అని చెప్పి చేయించుకున్నాము. సో ఆ వైట్ లైట్ కి వెనకాల కొంచెం డార్క్ కలర్ అయితేనే అది ఎలివేట్ అవుతుంది కలర్ కి అని చెప్పేసి అట్లా కొంచెం డార్క్ సెలెక్ట్ చేసాము. సో యా, డ్రెస్సింగ్ టేబుల్ సింపుల్ గా, అన్ని సింపుల్ అండ్ ఎలిగెంట్ గానే ట్రై చేస్తున్నాం ఉన్న దగ్గరికి. అండ్ ఇక్కడ సైడ్ టేబుల్ అదేంటి హ్యూమిడిఫైయర్ శ్రీహితమ్మ కోసం. ఆమెకు దగ్గు అవి ఉన్నప్పుడు కొంచెం హ్యూమిడిఫై ఉండాలని చెప్పి హ్యూమిడిఫైయర్. నీకోసమే చెప్తున్నా, ఆగు. నెక్స్ట్ క్లాజెట్. ఈ బెడ్ కూడా కొత్తగానే తీసుకున్నాం. కొంచెం వెనకాల ఏమంటారండి హెడ్ బోర్డ్ అలా ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ చేయించుకోకుండా ఈసారి క్లోజెట్ చేయించుకున్నాము. దానికి ఒక కర్టెన్ వేసినాం, వాకిన్ క్లోజెట్. సో కబోర్డ్స్ అవంతా కొంచెం కాదు, ఇప్పుడు వాకిన్ క్లోజెట్ చేసుకుందాము, స్పేస్ కూడా మనకు బాగుంది ఇక్కడ అని చెప్పేసి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది, కనపడకుండా ఉంటది, నీట్ గా ఏమైనా డంప్ వేసేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా చేసుకున్నాం. సో ఇంకా సదరాలండి, సదిరే స్టేజ్ లో ఉన్నాం, సదురుతూనే ఉన్నాం. సో నెక్స్ట్ అయిపోయింది ఈ రూమ్ కూడా. నెక్స్ట్ ఇది ఫాల్ సీలింగ్. వాల్ సీలింగ్ మాత్రం కంప్లీట్ గా మంచి ఇంటర్నెట్ లో నచ్చినవన్నీ చూపించినట్టు చేశారు. అది అవుట్పుట్ మాత్రం బాగానే వచ్చింది అనుకున్నట్టు. సాటిస్ఫైడ్.
కలర్ చేంజ్ అవుతుందా ఇది? ఓకే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఒకసారి ఎల్లో లైట్ వద్దు, నాకు ఇట్లా నాకు నచ్చట్లేదు అని అనుకో, ఇలా మొత్తం వైట్ అయిపోతుంది. మనం జనరల్గా వైట్కి అలవాటు పడ్డాం కాబట్టి మా కళ్ళు ఎన్ని రోజులు నాకు వద్దు అంటే వైట్ అయిపోతుంది. ఈ రూమ్లో చూపిస్తావా ఇప్పుడు? ఏంటిది? కూర్చోడానికి అన్నమాట. ఇంకా కూర్చొని ఏం చేయాలి? కూర్చొని ఏం చేస్తారండి? ఇది మందార వర్క్ చేసుకుంటారు అన్నమాట. సో దీని గురించి చెప్పు. ఈ టేబుల్ ఏంటి అసలు? ఎప్పుడు కొన్నావు నువ్వు? ఎక్కడ కొన్నావు? ఇది నేను నర్సరీలో కొనుక్కున్నా. ఏం చేస్తావు దీనిపైన చెప్పు. నేను రాసుకుంటా. బాగుంది టేబుల్. దీని మీద ప్రిన్సెస్ ఉంది. పింకే ప్రిన్సెస్. ఇది కూడా ప్రిన్సెస్. అన్ని ప్రిన్సెస్. ఇది ప్రిన్సెస్ టేబుల్. ప్రిన్సెస్ టేబుల్. ఇది వాట్ ఈస్ దిస్? ఇది బోర్డ్ అన్నమాట. ఓకే. ఈ స్కేటింగ్ బోర్డ్. అన్ని పింకేనా? పింక్ బేబీ. పింక్. మీకు పింక్ అంటే ఇష్టం అమ్మా? ఇది పెప్పా పిగ్ స్కేటింగ్ బోర్డ్. ఓకే. దీని మీద అన్ని పెప్పర్ పిగ్లే ఉన్నాయి కదా? అవును. పెప్పా పిగ్ నేమ్ కూడా ఉంది పైన. సరే ఇంకా 2 హ్యాండిల్స్ ఉన్నాయి. ఇలా పట్టుకోవాలి. చూపిస్తావా ఒకసారి ఎట్లా స్కేటింగ్ బోర్డ్ తో చేస్తావు నువ్వు? బయట రూమ్ లోకి వెళ్ళినాక చూపి, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసి బయటకి వెళ్ళినాక చూపిద్దాం. ఇక్కడ ఎవరిది వార్డ్రోబ్? వార్డ్రోబ్ చూపించు. ఈ వార్డ్రోబ్ ఎవరిదంటే మా నాన్న కొనుక్కున్నారు. పాపం ఎంత పెద్ద క్లోజెట్ చేసినా మా ఇద్దరికే సరిపోతున్నాయి కాబట్టి మళ్ళీ మా ఆయన కోసం ఒక వార్డ్రోబ్. ఇది ఎందుకు ఇక్కడ? ఈ పియానో నేను వాడుకుంటా. అబ్బా వాడుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం జలిపోయి మొత్తం గొంతు పోయింది స్నేహిత. నెక్స్ట్ టైం నేను నేర్చుకున్నప్పుడు వాళ్ళకి చూపిద్దులే. సరే నెక్స్ట్ ఇంకా రా. చలో చాలు కదా. ఈ చిన్న అయిపోయినారు. దీంట్లో సీరియస్ అని అన్నమాట. సిరి వస్తుందా? స్లో స్లో స్లో. చలో అయిపోయింది. ఎట్లా ఉన్నారు మనడు? ఇది అన్నమాట వాష్. ఈ మ్యాట్. ఆ రూమ్ లో కూడా మ్యాట్ ఇంకా వాష్ రూమ్ ఉంది. 2 వాష్ రూమ్స్ లో పెట్టినారు నాన్న. ఓకే, 2 వాష్రూమ్లు పెట్టాడు నాన్న. ఒక బాత్రూమ్ అమ్మాయి, ఒక బాత్రూమ్ నాన్నది. మరి నీదే నీకు? నాకా? స్టెప్స్ కింద ఉంది కదా బయట. కాదు, నా బాత్రూమ్ అక్కడ అమ్మాయినా వేసుకోవచ్చు, నేనైనా వేసుకోవచ్చు. ఇది నాది అన్నమాట. ఓకే. సో నాన్న ఎందుకు సపరేట్? అమ్మది సపరేట్. ఎందుకు అట్లా? ఏమో మరి చెప్పలేదా నీకు ఎందుకు అనేది? ఇంకా ఏంటమ్మా ఇంటి గురించి చెప్పుకోవచ్చు. నాకు తెలియదు. ఇంకా ఇంట్లో నీ ఫేవరెట్ ఏమేమి ఉన్నాయి చెప్పు. ఫేవరెట్ ఏమేమి ఉన్నాయి శ్రీహితకి ఇంట్లో? ఇది ఎట్లా ఆడాలంటే చూపిస్తా. ఈ లెగ్ ఒక పెట్టి ఈ లెగ్ కింద పెట్టాలి. ఇట్లా రాలి ఇట్లా రాలి అప్పుడు వస్తుంది. ఓకే. ఏదైనా గుద్దిలో పట్టుకో, ఇట్లా బ్రేక్ వేయాలి. ఈ గుద్దిలో పట్టుకో. అది ఓకే ఓకే. ఇంకో కాలుతో బ్రేక్ వేయాలి. స్టాప్ అయిపోతుంది. నైస్, బాగుంది. చెప్పురా, మెయిన్ అదే కదా. చెప్పు. అదే టైల్ షాప్కి వెళ్ళినాం. 2x4 టైల్స్ కొందామని వెళ్ళాం. అక్కడ పోయినాక టైల్స్ వాడు కొంచెం టెంప్ట్ చేసిండు. చేసి ఇది చూపించిండు. లాస్ట్ అంతా సెలెక్షన్ అయిపోయింది. 2x4
సెలక్షన్ అయిపోయింది, ఇంకా వచ్చేద్దాం అనుకున్నాం. అది నాకు రావడం ఇష్టం. సెలక్షన్ అయిపోయింది, 2x4 కొనేసాము, అంతా అలా అయిపోతుంది. అప్పుడు వచ్చాడు ఆ ఓనర్ వచ్చి 6x4 టైం చూపించాడు. అంతే సెలెక్ట్ చేసాం. ఇది ఇటాలియన్ మార్బుల్ లుక్ ఉంది, ప్రీమియం టైల్ అని చెప్పేసి జాన్సన్ లో ప్రీమియం టైల్స్ అని చెప్పేసి చెప్పారు. సరే ఓన్లీ హాల్ లో మాత్రం ఇది వేద్దాము, బాగుంది కదా. బెడ్రూమ్ లో 2x4 వేసి హాల్ అండ్ కిచెన్ మాత్రమే ఇలా 6x4 టైల్స్ వేసాం అన్నమాట. మంచి రిఫ్లెక్షన్ వచ్చి చాలా బాగుంది. యాక్చువల్గా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైన బడ్జెట్ ఏంటంటే టైల్స్ ఒకటి, ఈ లైట్స్ ఒకటి కదండి. మిగతావన్నీ ఆల్మోస్ట్ మేము అనుకున్న బడ్జెట్ లో అయ్యాయి. ఇవి మాత్రం కొంచెం ఎక్కువ టెంప్ట్ అయిపోయాయి. అంటే బేసిక్ గా లైట్స్ ఎందుకు అని అంటే నాకు లైట్స్ ఎంత కాస్ట్ ఉంటే కూడా తెలియదు. సో నేను రఫ్ గా ఒకటి వేసుకుంటే చాలా తప్పని తెలిసింది లైట్లకి వెళ్ళినాక. సో లైట్లు అనేది ఓకే ఫైన్, అది అంతే ఉంటాయి. బట్ టైల్స్ అనేది నా చాయిస్, నిజం చెప్పాలంటే ఇంతకంటే తక్కువ కూడా ఉంటాయి, కానీ మా చాయిస్ బాగుందని కొన్నాం అంతే. మొదటి నుంచి పిల్లలు ఏంటంటే అనుకున్నదే వేయించాలి, మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ ఎందుకు తర్వాత మళ్ళీ రిగ్రెట్ అయిపోవడం అవన్నీ ఎందుకు అన్నట్టు ఒకటేసారి హైలైట్ అయిపోతారు అనమాట. నేను ఈ వీడియో తీయడం వల్ల మీకు కూడా ఏదైనా హెల్ప్ అవుతుంది, ఏదో ఒక ఐడియా మీకు కూడా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాము. హోప్ యూ లైక్ ద వీడియో. సో చెప్పండి, అది నువ్వే చెప్పేసి కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.